అవునా? సంతోషకరమైన విషయమే కదా అయ్యగారు. మా అందర్నీ పిలవకుండా పెళ్ళెలా జరిపించారు? పప్పన్నం తినాలని మాకు ఉంటుంది కదా. అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని చెప్పారు కదా, వాళ్ళ కారణాలేవో వాళ్ళకు ఉండుంటాయి. మీరు కూడా మీ మనవడికి పెళ్లి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కదా సార్. ఊరి పరిస్థితులు బాగాలేవని వాయిదా వేసుకున్నారని తెలిసింది. చూడండి, జరగాల్సిన సమయంలో అన్నీ జరిగిపోతాయి. ఇంతకీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడున్నారు జగన్నాథం గారు? పిలుస్తానుండండి. మనవడా, నీ భార్యను తీసుకొనిరా. ఈమె వేదవతి గారింట్లో ఉండేది కదా? అవును, శ్రీకర్ బాబు వాళ్ళు పనిచేసేది ఈమె దగ్గరేనంట. మా ఆయన మొదటిసారి చూసినప్పుడే మా ఇద్దరి మధ్య ఏదో బంధం రాసిపెట్టుందని అనిపించింది. మెల్లమెల్లగా అది ఇష్టంగా మారింది. బట్ మాకింత తొందరగా పెళ్ళైపోతుందని నేను అనుకోలేదు. రాత్రి ఏం జరిగిందంటే, మాయా, ఏమైంది? మీరిక్కడున్నారేంటి? అవని వాళ్ళింట్లో ఫంక్షన్ జరుగుతుండగా బయట బాంబ్ బ్లాస్ట్ అయింది. అదెవరి పనో నాకు తెలీదు, కానీ ఎప్పటినుంచో నా మీద అనుమానంతో ఉన్న అవని నన్ను నిందించి నిరూపించి ఇంటి నుంచి మెడ పట్టుకొని నన్ను బయటికి గెంటేసింది. ఊరి సమస్య తీరే అంతవరకు నాకు మీ ఊర్లోనే ఉండాలనుంది. కానీ అందరూ నాకు ఈ ఊరితో ఏ సంబంధం లేదని అంటున్నారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా రోడ్డున ఒంటరిగా ఉండిపోయాను. నా దురదృష్టం ఏంటంటే ఈ ఊర్లో ఏ ఇంటితోనూ నాకు బ్లడ్ రిలేషన్ లేదు, అట్లీస్ట్ బంధుత్వము లేదు. మీలాంటి మంచి అబ్బాయితో నాకు పెళ్లి జరుగున్నా బాగుండేది. ఈ ఊరు దాన్ని అయి ఉండేదాన్ని. అప్పుడు ఊరి సమస్య తీర్చడానికి నా ధర్మంగా, నా బాధ్యతగా నేను చేయాల్సింది నేను చేసుండేదాన్ని. మీరింత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో నేను కూడా మీతో ఒక మాట చెప్పాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది. విల్ యు మ్యారీ మీ? మీరు తొందరపడి అడగడం లేదు కదా? అయ్యో నో. నేనున్న కండిషన్కి నా మీద సింపతి చూపించి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండి, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. మీ మంచితనం గురించి నాకు తెలుసు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. తాతయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగా మా పెళ్లి జరిగింది. ఇప్పుడు మాయ రవీంద్ర భార్య, నా మనవరాలయ్యింది. ఈ విషయం మీ అందరితో పంచుకుందామని మిమ్మల్ని పిలిపించాను. మీ అందరి దీవెనలు వీళ్లకు కావాలి. మాయా, ఇక నుంచి ఈ ఊరితో నీకు బంధం ఏర్పడినట్టే. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఉండాలనుకున్నన్ని రోజులు ఉండొచ్చు. నీకు అభ్యంతరం తెలిపేవాళ్ళెవ్వరూ ఉండరు. ఈ మాట అవని శ్రీకర్లతో కూడా అనిపించండి. వాళ్ళ అంగీకారంతో పనిలేదమ్మా. జగన్నాథం గారు, అన్ని విషయాలను క్షుణ్ణంగా ఆలోచించే మీరు ఈ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మాయ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చుంటే బావుండేది. అవును సార్, ఇదివరకు ఒకసారి నన్ను పెళ్లి చేసుకుందామని ట్రై చేసింది. ఊరందరికీ ఆ విషయం తెలుసు. ముక్కు పుడకని దక్కించుకోవడానికి తను అలాంటి ప్లాన్ చేసింది. ఇప్పుడు రవీంద్రను కూడా అందుకే చేసుకుంది సార్. తాళి మాత్రమే పడింది. వీళ్ళ అసలైన జీవితం ఇంకా మొదలు కాలేదు. మీరొక్కసారి ఆలోచించండి.
అంటే ఏంటి మీ ఉద్దేశం? తాళిని తీసేయమంటారా? నా ఉద్దేశం ఏంటంటే మాయ లాంటి మోసగాళ్ల మెడలో ఉండేదానిని తాళి అని పరిగణించక్కర్లేదు. కేవలం ఓ తాడుతో పోల్చవచ్చు. నా మాటలు మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. తర్వాత మీరిబ్బంది పడకూడదు అని ఇదంతా చెప్తున్నాను. ఇంకా చాలా అవని గారు. కోటీశ్వరరాలైన మాయకు ముక్కు పుడక మీద ఆశ ఉండాల్సిన అవసరం లేదు. అటువంటివి 100 కొనుక్కోగలుగుతుంది. మీరు నా భార్య మీద ఇంకా ఇంకా నిందలు వేయాలని చూడకండి. చూడమ్మా అవని, ముక్కు పుడక ఎవరికి దొరికితే వారికే సొంతం అవుతుందని ఇదివరకు అన్నాను. ఇప్పుడు అందుకు మాయ కూడా అర్హురాలే. ఇక మనం బయలుదేరదాం. శ్రమ తీసుకొని అందరూ వచ్చినందుకు సంతోషం. బయలుదేరండి. అవని, పద వెళ్దాం. నువ్వు పద బావా, నేనొస్తాను. షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నావా? బయటికొచ్చేశాను. నిన్ను బయటికి పంపించడం గురించి ఆలోచిస్తున్నాను. ఇంటి నుంచి పంపించగలిగావు, ఊరు నుంచి పంపించలేవు. ఊరందరి సమక్షంలోనే నాకు పర్మిషన్ దొరికేసింది కదా. 3 ముళ్ళు వేయించుకున్న నీ ముచ్చట 3 రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నీకు నీ తాళి ఎంత బలమో నాకు నా తాళి అంతే బలం. నేను దీనిని ఇష్టంతో, ప్రేమతో, విలువలతో కట్టించుకున్నాను. నువ్వు స్వార్థంతో, దుర్బుద్ధితో కట్టించుకున్నావు. నీ తాళి నా తాళి ఒకటే ఎందుకవుతుంది? నీ విలువ నా విలువ సమానం ఎందుకవుతాయి? అమ్మమ్మలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఇది ఎవరి మెడలో ఉన్నా దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్సే నీ మీదికి వెపన్స్గా మారతాయి. ఇక ముక్కు పుడక నాదే, నీ మీద గెలుపు నాదే. నీ ఊరితో నాకు సంబంధం లేదు అని అన్నావు. ఇప్పుడు నా ఊరయ్యింది. జగన్నాథం గారి మనవడి భార్యని బయటికి గంటే దమ్ము ధైర్యం ఎవడు చేయలేడు.